ప్రజలపై ఇక భారం మోపలేం. ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే. సీఎం ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలి. రాష్ట్రంలో పన్ను ఎగవేతలు ఉండడానికి వీల్లేదు. అలాగని వ్యాపారులపై వేధింపులకు పాల్పడొద్దు. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. P4 విధానంలో ఏపీలో పేదరిక నిర్మూలన ఉగాది నుంచి ప్రారంభం. సర్వేకు ప్రత్యేక పోర్టల్. ఓకే, ఏదైతే కనుక అంటే ప్రజలపైన ఇక భారాన్ని మోపలేము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. గత వైసీపీ పాలనలో ప్రజలపైన భారం అంటే వాళ్ళు గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల జీవితాన్ని దుర్భరం చేసింది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. సో పన్నులు ఎవరైతే పన్నులు ఎగవేస్తారో వాళ్ళకి అంటే పన్నులు ఎగవేత లేకోకుండా చూసుకోండి. అలాగని వ్యాపారులపైన అయితే కనుక వేధింపులకు పాల్పడొద్దు అని కూడా చెప్పారు. ఆదాయాన్ని పెంచడానికి శాఖల పనితీరు మెరుగుపడాలి అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ సమీక్ష సమావేశంలో ఇక్కడ ఫోటో చూసుకుంటే కనుక ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల ఉన్నతాధికారులు. ఈ ఆదాయార్జన శాఖల సమీక్షలో చంద్రబాబు నాయుడు ఈ కీలక వ్యాఖ్యలు అయితే కనుక చేశారు. సో ఇంకొకటి చెప్పారు, P4 విధానం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి. సో ఉగాది నుంచి ప్రారంభిస్తారు. సర్వేకు ప్రత్యేక పోర్టల్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఏదైతే కనుక ప్రజల కోసం మేము కేటాయిస్తున్నాము అంటే ప్రజల కోసం కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాము అని చెప్తున్నారు. ప్రతి దానికి కూడా 2-3 నెలల టైం తీసుకోవడము, కాలయాపన చేయడము. అప్పుడు ఏదో ఒకటి మళ్ళీ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఇదైంది, ఇది అడ్డుంది అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడము. ఇది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా తరచుగా. ఎందుకంటే డిఎస్సి అన్నారు అప్పుడు, తర్వాత ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అయిన తర్వాత మిగతా పనులు చేస్తాము. ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి లింక్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఎలా నమ్మకం కుదురుతుంది గవర్నమెంట్ మీద? సో కాలయాపన చేస్తున్నారు, మాటలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు, చెప్తున్నారు ఇది చేయాలి అది చేయాలి. సో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆదాయాన్ని సృష్టించాలి. సృష్టించే క్రమంలో భాగంగా వేటిపైన ఫోకస్ చేయాలి, వాటిపైన ఫోకస్ చేసి ఆదాయాన్ని తీసుకొస్తే కనుక ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా పూర్తి చేయగలము. అలాగే ఉద్యోగాల కల్పన కూడా రూపొందించగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది. మాటలతో మాత్రం కాలయాపన గడిపేస్తూ ఉన్నారు. చూస్తుండగానే 7 నెలలు పూర్తయిపోయి 8వ నెల అయితే కనుక రన్ అవుతుంది. మరి ఈ 8 నెలల్లో ఏవైతే చేపట్టారో వాటిని అంటే సమగ్రంగా ఒక నివేదిక అయితే కనుక బయటకు ఇస్తే కనుక అప్పుడు ప్రజలకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. అంటే మాటలతో చెప్పడం కాకుండా లిఖితపూర్వకంగానో లేకపోతే ప్రభుత్వ వెబ్సైట్లోనో చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో పేరు ప్రస్తావిస్తేనే నిధులు ఇచ్చినట్టు కాదు, మామూలుగా కూడా ఆర్థిక చేయూత కేంద్రం ఇచ్చే చేయూతని అందుకుంటే కనుక ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ మీరు ఏదైతే ఒట్టిగా మాటలు చెప్తున్నారో మాటలే కాదు, వాటిని చేతలుగా మార్చి ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కుదురుతుంది. నమ్మకం కుదరడమే కాదు, ఏదైతే మీరు అనుకుంటున్నారో పేదరికాన్ని నిర్మూలించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి వేలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఇవన్నీ జరగాలి అంటే కనుక మీరు మాటలతో కాలయాపన చేయకుండా మీటింగ్లు, సమీక్షలు, సమావేశాలు అంటూ సమీక్ష సమావేశాలు ఉండాలి. ఎందుకంటే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మీరు వాళ్ళకు దిశానిర్దేశం చేయాలి, ఉండాలి. కాకపోతే వీటితోనే కాలయాపన చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. మీరు ఏదైతే ఆదాయ ఆర్జన కోసం సమీక్ష సమావేశం నిర్వహించారో దీంట్లో మీరు ముఖ్యంగా చెప్పుకొచ్చిన విషయాలు అయితే కనుక సో గత వైకాపా ప్రభుత్వం ప్రజల జీవితాన్ని దుర్భరం చేసింది. అలా కాకోకుండా కొత్త విధానాలతో మనం ఆదాయాన్ని పెంచుకోవాలి. సో పన్నులు ఎగవేసే వాళ్ళని పన్నులు ఎగవేయకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాగని వ్యాపారుల పైన అయితే కనుక ఒత్తిడి తీసుకురాకండి, ఎక్కువ అంటే వేధింపులకు పాల్పడకండి అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. అలాగే P4 విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎందుకు ఉగాది వరకు అంటే మీరు దీన్ని ఈరోజు కాదు చెప్పింది, మీరు చెప్పి కూడా దాదాపు 15 రోజుల పైనే అయిపోయింది. మీరు అంటే ఒకటి ఈ కార్యక్రమం చేపట్టాలి అనుకున్నప్పుడు దాని మీద ముందుగానే ప్లాన్ అయితే కనుక చేసుకొని ఉంటారు కదా. సో ఈ వేలో వెళ్ళాలి, ఈ విధానం P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన చేయాలి అంటే కనుక ఏమేం చేయాలి అన్నది ఒక ప్రణాళికతో అయితే కనుక ముందే సిద్ధమైన తర్వాతనే ప్రకటిస్తారు కదా.
ఈ విధానంతో ముందుకెళ్తున్నాము. పేదరికం నిర్మూలన చేయడానికి P4 విధానం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ P4 ప్రస్తావన వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన అవుతుందనేసి ముందుగానే ఒక ప్రణాళిక అయితే అనుకొని ఉంటారు కదా. ఆ తర్వాతనే కదా స్కీమ్ కానీ, లేకపోతే ఇలాంటి ప్రణాళికలు కానీ, లేకపోతే ఇలాంటి కొత్త విధానాలు ఏదైతే తీసుకొస్తున్నారో వాటిని చెప్పేది. మరి అలాంటప్పుడు ఇంత మీరు చెప్పి కూడా ఆల్రెడీ 15 డేస్ కాదు, ఇంకా ఎక్కువే అయ్యింది. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు కాలయాపన చేయడము? అంటే ఉగాది నుంచే ప్రారంభిస్తాము, పోర్టల్ కూడా అంటే సర్వేకు ప్రత్యేక పోర్టల్ పెడతాము అని చెప్పేసి అంత డిలే చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు కదా. మీరు పక్కా ప్లాన్తో ఒక విధానాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇలా కాలయాపన చేస్తూ ఇంకేం చూస్తున్నాగా. మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్ళండి. 8వ నెల ఇది, సంవత్సరం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకేముంది అదిగో ఇదిగో అంటే ఇంకా 4 ఇయర్స్ ఉంటుంది, కంప్లీట్గా 4 ఇయర్స్ కూడా ఉండదు. అప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు, అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇలా కాలయాపన చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పుడు సంపద సృష్టిస్తారు, ఎప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు, ఎప్పుడు రాజధాని పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారు, ప్రజలకు చెప్పిన హామీలన్నీ పూర్తి స్థాయిలో జూన్లో అయితే కనుక పూర్తి చేస్తామన్నారు. మరి అది కూడా జూన్లోగా పూర్తి చేసినప్పుడు చేశారు అని అనుకుంటాము అని చెప్పేసి చాలామంది ప్రజలైతే అంటున్నారు. మరి ఇవన్నీ ఇన్ని పెండింగ్లో పెట్టుకొని మాటలతో కాలయాపన చేయడం అయితే కనుక ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని ముందే నిర్ణయాలు తీసుకొని ఉంటారు కాబట్టి వాటి గురించి ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. మరి ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం నెల టైం ఎందుకు తీసుకుంటున్నారు అన్నది అర్థం కాలేదని చెప్పేసి చాలామంది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా దీనిపైన మీరు ఒక్కసారి పునరాలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది.